జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా సీలింగ్ భూమిని సాగు చేసుకుంటున్న నిరుపేదలకు త్వరితగతిన పట్టాలు మంజూరు చేయాలని ఏపీ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బాధితులు గుర్రపాలెంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ సీలింగ్ భూమి గురించి పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓను ఆదేశించారని, అయితే 16 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి 7 నెలలు గడుస్తున్నా పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కడితి సతీష్, ఏఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కుంచె అంజిబాబు, ఆర్సీఎస్ నాయకులు సురేష్, చిన్న, యేసురత్నం, భద్రం తదితరులు పాల్గొన్నారు. గుర్రపాలెం శివర్ బలభద్రపురం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి దళితులు, బీసీలు కూడా, ఓసీలు, పేదలు 20 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటి భూమిని వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సర్పంచ్ వీళ్ళంతా కుట్రబన్ని వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు పెట్టారు. 2 సంవత్సరాలు ఆందోళన చేసిన తర్వాత వారికి పట్టాలు వచ్చాయి. ఎవరికి? వైఎస్ఆర్ కార్యకర్తలకి. దాన్ని 16 రోజులు మేము నిర్వాధిక ధర్నా జగ్గంపేట ఆఫీసులో చేపట్టాం. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరైతే 20 సంవత్సరాల నుంచి ఆ భూములు చేసుకున్నా వారికే పట్టాలవని అది స్పందించిన కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించి 16 రోజుల్లో పట్టాలు ఇస్తామని చెప్పారు. 16 రోజులు పోయి 7 నెలలు అయింది. 7 నెలల అనంతరం కూడా ఈ ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరవలేదు. ఈ 7 నెలల వరకు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారు. కాబట్టి ఆర్డీఓ గారు తక్షణమే మీ దగ్గరికి వచ్చినటువంటి ఫైల్ ఏదైతే ఉందో సీలింగ్ భూములకు సంబంధించినటువంటి ఫైలు, పాత ప్రభుత్వం ఎలా కూలిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజెంట్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు కూడా దాని మీద శ్రద్ధ తీసుకుని తక్షణమే ఈ గుర్రపాలెం దళిత పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.